నమస్తే అండి. ఫోన్ ఓపెన్ చేసినా లేదా టీవీ ఛానల్ ఆన్ చేసినా బెట్టింగ్‌ల బాధ భరించలేక చనిపోయిన వాళ్ళు లేదా ఫ్యామిలీని చంపి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు. ఇంకా బెట్టింగ్ యాప్‌లు వాళ్ళు ఏదో పొరపాటు చేశారు లేదా ఏదో ఫాలో అయ్యారు. ఇంకా దాని నుండి బయటపడేది అనేది లేదా? చనిపోవడమే ఒకటే సొల్యూషనా? గవర్నమెంట్ నుండి మనకేమైనా వెసులుబాటు ఉందా? అవన్నీ మనం మాట్లాడి తెలుసుకుందాం. ఇవాళ మనతో ఉన్నారు పూజారి నాగేశ్వరరావు గారు, అడ్వకేట్. నమస్తే సార్. మనకి ఇంకా బారిన పడ్డారు. ఇప్పుడు గవర్నమెంట్ అయితే మెజర్స్ తీసుకుంది, అటువైపు వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కానీ ఆల్రెడీ వెళ్ళి ఉన్న వాళ్ళకి ఏమన్నా వెసులుబాటు ఉందా ఆ ఊబి నుండి బయటికి రావడానికి? జనరల్గా ఏమైందంటే ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడటం ద్వారా కావచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బిజినెస్ లోన్స్ తీసుకున్న వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు ఫైనాన్షియల్గా ఏమైనా లాస్ అయినప్పుడు జనరల్గా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవడం కానీ, ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అనుకోండి, ఎక్కువ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటారు చాలామంది, లేదంటే జనాల దగ్గర నుంచి అప్పులు తీసుకుంటారు. లేదా ఇప్పుడు మనకు బిజినెస్ చేయాలనుకోండి, బిజినెస్ చేయాలని కూడా జనాల దగ్గర నుంచి అప్పులు తీసుకుంటారు, బ్యాంకు నుంచి తీసుకుంటారు. ఎప్పుడైతే మనకు అప్పులు ఎక్కువైపోయి మనం కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే చనిపోవడం కానీ లేదా చంపడం కానీ చేస్తుంటారు బాగా. ఎందుకంటే రీసెంట్గా మనం కూడా ఆన్లైన్ బెట్టింగ్ ఆడటం ద్వారా ఒక అబ్బాయి చనిపోయింది. నేను జస్ట్ అరౌండ్ అదే 1,02,00,000 ఓన్లీ జస్ట్ బికాస్ ఆఫ్ అసలు ఆ ఫోన్ కాల్ వింటుంటే అరే ఎవరిని అడిగినా ఇస్తారు కదా. ఎంత అందమైన జీవితం, ఓన్లీ అది మంచి ఒకడు చాలా అందంగా ఉన్నాడు, జస్ట్ ఒక 2 to 3 lakhs చనిపోవడం అనేది చాలా బాధాకరం. అది తర్వాత అట్లనే అప్సిగూడలో కూడా అప్పులు ఎక్కువైపోయినని చెప్పేసి ఒక ఫ్యామిలీ రీసెంట్గా ఆత్మహత్య చేసుకుంది. అందమైన అమ్మాయి, మంచి అబ్బాయి, 16 సంవత్సరాల అమ్మాయిని చంపేసారు అంటాం. అంటే వాళ్ళకు చంపేటప్పుడు ఎంత పెయిన్ అనిపిస్తే వాళ్ళు కడుపులో పుట్టిన వాళ్ళని చంపడం, వాళ్ళు చనిపోవడం చేస్తుంటారు అనేది అది పాయింట్. మనం అందరికీ ఏం చెప్తాం ఏంటంటే, ఏ కారణం చేతనైనా మీరు ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదురైతే, అది మీరు బిజినెస్ చేయడం ద్వారా కావచ్చు, తెలుసో తెలియకనో మీరు ఆన్లైన్ బెట్టింగ్ ఆడటం కావచ్చు, లేకపోతే ఇంకా ఏ ఇతర విషయాల్లో అయినా మీరు తెలియక, ఎవరైతే జనరల్గా ఎంజాయ్ చేస్తానికి చేయరు, అప్పులు బతకడం కోసం ఎదగడం కోసం మాత్రం అప్పులు చేస్తారు. కరెక్ట్ సార్. ఓన్లీ ఒక 5% ఉంటే ఉండొచ్చు, లగ్జరీ జీవితానికి అలవాటు పడిపోయి అప్పులు చేసి ఎగ్గొట్టి తిరిగేటోళ్ళు సమాజంలో ఒక 5% ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ 95% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు బతకడం కోసం కానీ లేకపోతే జీవితంలో ఎదుగుదల కోసం కానీ అప్పులు చేసి మేనేజ్ చేస్తున్నారు. కంపేర్ చేస్తే ఆన్లైన్ బెట్టింగ్ మాత్రం మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా ఎదగడం కోసమే చేశారు మాక్సిమం. అంటే వాళ్ళు ఈజీ మనకి అలవాటు పడిపోయి ఏంటంటే ఈ ఇన్స్టెంట్ ఎదగచ్చు, లక్షలు వస్తాయి కదా, కోట్లు వస్తాయి కదా, కూర్చున్న దగ్గరనే పైసలు వస్తాయి కానీ ఉద్దేశంతో ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడతారు. సో మనం ఏం చెప్తామంటే ఏంటంటే, ఏ కారణం చేతనైనా మీరు అప్పుల పాలైతే దాన్ని మీరు కోర్టులో మీరు ఇంజక్షన్ ఆర్డర్ వేసుకుంటే మీకు కోర్టు నుంచి కట్టడానికి టైం వచ్చే అవకాశం ఉంటుంది. అది బ్యాంకులో అయినా సరే లేదా మీకు జనరల్ వ్యక్తులైనా సరే, మీరు కట్టలేని పరిస్థితి ఉంటే మీరు చనిపోకుండా, ఎవరిని చంపకుండా మీరు కోర్టుకి వెళ్ళి మీరు పిటిషన్ వేసుకొని, అయ్యా నేను ఈ అప్పుల పాలైనా నాకు టైం ఇస్తే నేను కట్టగలుగుతా అని మీరు బ్రీతింగ్ పీరియడ్ తెచ్చుకోవచ్చు, బ్రీతింగ్ టైం తెచ్చుకోవచ్చు. అంటే ఒక 2 years, 3 years, 4 years, 5 years మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు కోర్టు. మాక్సిమం ఎన్ని ఇయర్స్ తెచ్చుకోవచ్చు సార్? మాక్సిమం అయితే ఒక 4 to 5 years వస్తుంది. తెచ్చుకోవచ్చు మీరు కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటే. అమౌంట్తో సంబంధం ఏం లేదు. అమౌంట్ పెద్దదంటే వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. కొందరికి ₹1,00,000 పెద్ద అమౌంట్, కొందరికి 10 కోట్లు కూడా చిన్న అమౌంట్ ఉంటుంది. సో అమౌంట్తో సంబంధం ఏం లేదు. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టుకి వెళ్ళి నువ్వు కోర్టుని ఈ వ్యక్తులకు నేను అప్పున్నా, ఈ కారణం వల్ల అప్పుల పాలైపోయినా, ఇప్పుడు కట్టలేని పరిస్థితి ఉంది, నాకు టైం ఇవ్వండి, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా నన్ను కాపాడండి అని చెప్పి మీరు కోర్టులో పిటిషన్ వేసుకుంటే మీకు డెఫినెట్లీ కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఆ బ్రీతింగ్ పీరియడ్ తీసుకొని, చాలా మంది ఎందుకు చనిపోతారు అంటే వాళ్ళు ఎక్కడొచ్చి ఇంట్లో కూర్చుంటారో, వాళ్ళు ఊక కాల్స్ చేయటము, వాళ్ళు కొంతమంది థ్రెటన్ చేస్తుంటారు, చంపేస్తామని థ్రెటన్ చేస్తుంటారు. అప్పులు ఇవ్వకపోతే, తీసుకున్న అప్పు కట్టకపోతే చంపేస్తామని థ్రెటన్ చేస్తారు. కొంతమంది ఏమో ప్రేమతోని బెదిరిస్తారు. ఏమని, ఇప్పుడు నువ్వు మా దగ్గర అప్పు తీసుకున్నావు, మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ పడిపోయాడు, నువ్వు ఇవ్వకపోతే మేము చచ్చిపోతావు అంటావు గిల్టీతోని. కొంతమంది పెళ్ళికి ఉంది, ఇంట్లో పెళ్ళికి అప్పు ఇవ్వకపోతే మాకు ఇబ్బంది అవుద్దని, అంటే వాళ్ళకి పెళ్ళి ఉంది కదా, టైంకి అందించకపోతే మన ఇజ్జత ఎక్కడ పోవద్దు అని చెప్పేసి వీళ్ళ భయానికి చనిపోవడం చేస్తుంటారు. సో మనం ఏదైనా సరే, ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు కోర్టుకి వెళ్ళి మీరు ఇంజక్షన్ ఆర్డర్ కనుక వేసుకుంటే కోర్టు మీకు టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైం తీసుకొని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్కి పెటిషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఇలా చెప్పొచ్చా సార్, పరిస్థితులు ఇట్లా బెట్టింగ్ అని అది కోర్టు చేయొచ్చా? చెప్పచ్చు, ఏం కదా, అది ఉన్న వాస్తవమే అది కదా. ఇప్పుడు జీవితంలో ప్రతి మనిషి తెలుసో తెలియకో తప్పు చేస్తాడు, ప్రతి మనిషి. ఓకే,
ఎంత తెలియగల వ్యక్తి అయినా ఒకరి దగ్గర ఒక తప్పు చేసేస్తాడు. అట్లనే మనకు ఇప్పుడు బెట్టింగ్ కొంతమంది బెట్టింగ్ ఆడి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే బాగుపడ్డం అంటే ఆడి బాగుపడ్డం కాదు, లాస్ అయిన తర్వాత తెలివి వచ్చి అరే బెట్టింగ్లో ఎప్పటికి కూడా పైసలు రావు, అది 100% అది. సో ఆడిన తర్వాత కొంతమంది అరే బెట్టింగ్ ఆడితే ఎప్పటికి పైసలు రావని ఒక పద్ధతి వరకు ఆడి తర్వాత మళ్ళీ జీవితాలు బాగుపరుచుకుని ఉన్నారు. దాన్నే వ్యసనం కింద ఆడి జీవితాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బాగుపడ్డ వాళ్ళకంటే కోల్పోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఏ కారణం చేతనైనా మీకు ఫైనాన్షియల్ ఇబ్బంది కనుక ఏర్పడితే దాన్ని చావటమో చంపటమో చేయకండి. మీరు డెఫినెట్లీ కోర్టుకు రండి, కోర్టులో మీరు పిటిషన్ వేసుకోండి, కోర్టు మీ బాధ ఉంటుంది, నిన్న తర్వాత మీకు ఏదో ఒక ఆర్డర్ అయితే కంపల్సరీ ఇస్తుంది. అమేజింగ్. సో ఇప్పుడు దాకా మనం అంతా అసలు ఎందుకు చేశారు అన్నది మాట్లాడుకున్నాం. అయిందేదో అయిపోయింది. ఎవరైనా ఆ ఊబిలో ఉన్న వాళ్ళకి, ఈ పరిస్థితులు చూస్తున్న వాళ్ళకి, నాకు అదే శరణ్యమా అని అనుకున్న వాళ్ళకి పూజారి గారు చక్కటి పరిష్కారం ఇచ్చారు. ఇంక నుంచి నేను బాగుపడతాను అనుకుంటే వీరి సలహాలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు పిటిషన్ వేసుకోవచ్చు, మీకు 4-5 ఏళ్ళ టైం వస్తుంది. సో ఎవరు ఎలాంటి ఇదే లైఫ్ ఎక్స్ట్రీమ్ అన్న డెసిషన్ మాత్రం తీసుకోవద్దు. బెటర్ సొసైటీ వైపు అందరూ అడుగులేద్దాం.